మీరు ఆర్టిస్ట్ అయితే కనుక ఈ తప్పు మీ బ్రషెస్తో ఎప్పుడూ చేయకండి. హలో నమస్తే, వెల్కమ్ టు మాన్వి స్టిచ్ అండ్ స్టైల్. ఫైన్ డీటెయిలింగ్కి వాడే బ్రషెస్ ఏవైతే ఉంటాయో చాలా థిన్ బ్రిజల్స్ తోటి ఇవి సరిగ్గా ప్రాపర్ కేర్ తీసుకోపోతే కనుక చాలా ఫాస్ట్గా షేప్ రిటైన్ కోల్పోతాయండి. అండ్ అవి మనం ఫైన్ డీటెయిలింగ్ అన్నవి ఇవ్వవన్నమాట. సో వాటికి మనము ఎలా ప్రాపర్ కేర్ తీసుకోవాలో చెప్తాను రండి. యూజువల్గా మనం బ్రషెస్ తోటి పెయింట్ చేసిన తర్వాత అవి మనం గ్లాస్లో పెట్టేసి వాష్కి అలాగ ఉంచేస్తాం. థిక్ బ్రిజల్స్ అంటే లావుగా ఉండే బ్రషెస్కి అయితే ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే అది బేస్ని హోల్డ్ చేస్తుంది. కానీ ఫైన్ డీటెయిలింగ్ బ్రషెస్ అయితే కనుక మనము వాటర్లో పెట్టిన తర్వాత ఆ బ్రిజిల్స్ చాలా సన్నంగా ఉండడం వల్ల ఇలాగా బెండ్ అయిపోయి ఉండిపోతాయి అన్నమాట. సో మనం ఎంతసేపు ఉంచితే అంతసేపు అలా బెండ్ పొజిషన్లో ఉండి ఆ బ్రిజిల్స్ అన్నవి షేప్ కోల్పోతాయి. ఇగో ఇలాగా రఫ్గా అయిపోతాయి. దానివల్ల మనకి ఫైన్ డీటెయిలింగ్ అన్నది రాదు. సో ఎప్పుడైనా సరే మనం బ్రష్ని క్లీన్ చేసిన వెంటనే ఫైన్ డీటెయిల్ బ్రషెస్ని పక్కన పెట్టేయాలి. హోప్ దిస్ హెల్ప్స్.